హలో వర్కింగ్ ఉమెన్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు సెల్ఫ్ కేర్ అంటే ఏంటి, సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాని డిఫరెన్సెస్ ఏంటి తెలుసుకుందాం. యాక్చువల్గా సెల్ఫ్ కేర్ అంటే మనం ఏ పని చేస్తే మన ఎనర్జీ డబుల్ అవుతుందో, అంటే మనం ఎనర్జిటైజ్ అయిపోతాము. అలాగే మనకి మంచిగా, అంటే మనం చాలా బాగా ఫీల్ అవుతాము. అలాంటి పనులు చేసినప్పుడు మనం సెల్ఫ్ కేర్ అనొచ్చు అనమాట. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే, అది ఆ పనులు చేసినప్పుడు మనకి బాగా అనిపిస్తుంది, బట్ మన ప్రొడక్టివిటీ అంతా ఉండదు అనమాట. మన ప్రొడక్టివిటీ అంతా ఉండదు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో సెల్ఫ్ కేర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం లైక్ యోగా చేయడం, పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేయడం, అండ్ ఇంకా మంచి హెల్దీ ఫుడ్ తినడము, జస్ట్ అందరితో చక్కగా మాట్లాడుతుండడము. ఐ మీన్ అంటే మన కోసం మనం మనకి ఏదైతే మనకి ఇష్టమైన పని, అండ్ మన ఎనర్జీని పెంచే పని, మన ప్రొడక్టివిటీని పెంచే పని అనమాట. సో రీడింగ్, బుక్స్ రీడ్ చేయడము, అండ్ గార్డెనింగ్, లైక్ పెయింటింగ్, అలాంటివి అనమాట. అలాంటి పనులు మనం సెల్ఫ్ కేర్ కింద తీసుకోవచ్చు. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే, మనం ఏంటి ఒక పనులు చేస్తాం, పనులు చేసినప్పుడు మనకి బాగా అనిపిస్తుంది, బట్ అది ప్రొడక్టివిటీ అంతా ఉండదన్నమాట. లైక్ ఒక 3-4 గంటలు సినిమా చూడడము, నెక్స్ట్ ఫ్రెండ్స్తో అర్ధరాత్రుల వరకు తిరిగి రావడము, అండ్ బిర్యానీలు, అండ్ ప్యాకెట్ ఫుడ్స్, అంటే జంక్ తినడము, ఇదంతా ఏంటి మనకి నచ్చుతుంది, ఈ పనులు చేయడం నచ్చుతుంది. బట్ ఇవేంటి, మనం ఒక రాత్రి 3-4 గంటలు సినిమా చూస్తే ఏమవుతుంది, మనకి మళ్ళీ పొద్దున లేవలేము, మనం చాలా వీక్గా ఫీల్ అవుతాము. సో అంత ఎనర్జీ ఉంటుంది అనమాట. సో సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మనం చేసే పనులు మనకి స్ట్రెంగ్త్ను పెంచకపోగా మన ప్రొడక్టివిటీని తగ్గిస్తాయి అన్నమాట. సో మనం ఎప్పుడు కానీ మనం చేసే పనులు మన ప్రొడక్టివిటీని పెంచేటట్టుగా ఉండాలి. అప్పుడప్పుడు ఒక 1 మంత్లీ ఒక ట్వైస్ ఇలాంటి ఇంటెలిజెన్స్ ఓకే, సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఓకే. బట్ ఎప్పుడు కూడా మనము చేసే పనులు మన సెల్ఫ్ కేరింగ్ చేసేటట్టుగా ఉండాలి. అంటే మన ప్రొడక్టివిటీని పెంచేటట్టుగా, మన ఎనర్జీ ఎన్హాన్స్ అయ్యేటట్టుగా ఉండాలి. ఓకేనా? బై.